వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటూ సడన్గా తులసి చంద్ అనే ఈమె ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఎనలేని ప్రేమను అయితే చూపిస్తుంది సడన్గా. అయితే మరి కూటమి గవర్నమెంట్కి రాకముందుకు ప్రైవేటీకరణ గురించి ఏం మాట్లాడారు, అసలు కూటమి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా స్టీల్ ప్లాంట్ గురించి వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు, అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ అంశం అనేది ఎప్పుడు ప్రైవేటీకరణ వైపు అడిగేసింది, అదేవిధంగా సడన్గా ఈ తులసి చంద్ గారికి స్టీల్ ప్లాంట్ అంశాన్ని మీదకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు ఏం జరుగుతుంది, ఈమె ప్లాన్ ఏంటిది, అసలు కూటమి ఏం చేస్తుంది, కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఈమె ఏదైతే చేస్తుందో ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళు సమాధానం చెప్పాలా లేదంటే సెంట్రల్ దిగొచ్చి సమాధానం చెప్పాలా అనేది మనం మాట్లాడుకుందాము. చలో టాపిక్లోకి వెళ్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, వీడియో పూర్తి ఇవ్వండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది అనేది మనం మాట్లాడుకుంటే, గత ప్రభుత్వ కాలంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగబోతుందని చెప్పేసి ఈ వార్తలు అయితే బయటకు వచ్చింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా నిలబడ్డారు. ఏకంగా పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టి మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏ విధంగా వచ్చింది, ఎంతమంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో వర్ణించరు అనేది, అదేవిధంగా ఈ పోరాటం ఏ విధంగా సాగింది అనేది క్లియర్ కట్గా వివరించి వాళ్ళకైతే ఆ రోజున భరోసా ఇచ్చిండు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విధంగా మరొకసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చిండు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఏదైతే ఉద్యోగుల ఆందోళన ఉందో, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఖచ్చితంగా నేను మాట్లాడుతాను, మీ అందరికీ అండగా ఉంటానని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే కూటమి గవర్నమెంట్లోకి వచ్చి 1 year అవుతుంది. అయితే ఈ సమస్య ఎప్పుడు వచ్చింది అనేది గత ప్రభుత్వ హయాంలో వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటీకరణ గురించి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ, అదేవిధంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు సపోర్ట్ చేసినప్పుడు కానీ తులసి చంద్ గారు ఒక్కటంటే ఒక్క క్వశ్చన్ కూడా ఆమె వేయలేదు. అసలు ఎందుకు వేయలేదు, ఆ రోజున ఎందుకు మాట్లాడలేకపోయింది? కూటమి గవర్నమెంట్కి వచ్చి జస్ట్ 1 సంవత్సరమే అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఏదో పడిపోయినట్టుగా అసలు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోతుంది, ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయాలన్నట్టుగా, లేదంటే ఏదో జరిగిపోతున్నట్టుగా, అంతా రాష్ట్రం అంతా ఆగమవుతున్నట్టుగా ఈమె మాట్లాడే విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. సడన్గా ఈ అంశాన్ని ఎందుకు తెర మీద తెచ్చింది అనేది కూడా అందులో ఆలోచించాలి. ఎందుకంటే ఏ కారణం లేకుండా ఇప్పుడు ఈమె తేవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పుడు జరగదని చెప్పేసి ప్రకటన చేశారు. సడన్గా ఈ తులసి చంద్ గారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ ఎందుకు వచ్చింది అసలు? ఎందుకంటే దీని వెనకాల ఏదో జరుగుతుంది కాబట్టి. ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే అంశాన్ని మీద ఆమె కథ అల్లుతుంది, ఒక స్టోరీని బిల్డ్ చేసి చెప్తుంది, ఎటో తీసుకుపోతుంది జనాల్ని. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడు ప్రైవేటీకరణ అంశం అనేది బయటకు వచ్చింది. కూటమి గవర్నమెంట్ వచ్చిన 1 yearలో ఏం చేసిందంటే, కూటమి గవర్నమెంట్కి వచ్చినాక రివైవల్ ప్యాకేజ్ కింద 12,600 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము 2,600 కోట్ల రూపాయలని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేటాయించింది. అదేవిధంగా ఉద్యోగుల భద్రతతో పాటు స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తిని 70% పైన పెంచడం జరిగింది. ఎట్లయినా సరే దీన్ని లాభాల బాటలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో 1 సంవత్సర కాలంలోనే 12,600 కోట్ల నుంచి రివైవల్ ప్యాకేజీ, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ 2,600 కోట్లు ఇచ్చిందంటే ఎంత చిత్తశుద్ధితో వాళ్ళు ఉంటే ఈ విధంగా దానికి ఊతమిస్తున్నారు అనేది. సో సడన్గా ఈమెకి ఈ ప్రేమ రావడం ఏంది? 1 yearలో కూటమి ఏదో ఆ కూటమి గవర్నమెంటే ప్రైవేటీకరణ చేయమన్నట్టుగా, గత ప్రభుత్వమే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన విషయాన్ని ఎందుకు మర్చిపోతారు? ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా స్టోరీని బిల్డ్ చేసి ప్రజల్లో ఇప్పటి నుంచే వ్యతిరేకత ఒక్కొక్క దాని మీద తీసుకొద్దామనే ప్రయత్నం చేస్తారు. కానీ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన 1 yearలోనే ఇంతగానం చేస్తున్నారంటే ఇంకా 5 ఏళ్లలో ఓన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, వాళ్ళు రాష్ట్ర రాజధాని మీద, అదే రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని జిల్లాల అభివృద్ధి కేంద్రంగా వాళ్ళు నడుస్తున్నారు. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టుగా నడుస్తూ 15 ఏళ్ల ప్రభుత్వం ఉండాలి, అభివృద్ధి సుస్థిరంగా సాగాలంటే 15 ఏళ్ల ఈ కూటమి పాలన సాగాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద వాళ్ళు కలలు కంటూ ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి అంతే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ అలయన్స్లో ఉన్నందున అక్కడ సెంట్రల్లో కూడా బీజేపీ ఉన్నందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజంగా చెప్తున్నా, నేను రాష్ట్రానికి ఇవ్వనని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
దక్కుతున్నాయంటే నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకంగా ఎన్డీఏ అలయన్స్లో పనిచేస్తున్నారు అనేది దానికి ఒక నిదర్శనం. ఆలోచించుకోవాలి. ఎందుకు వినియోగించుకుంటూ మీ డెవలప్మెంట్ కోసం పనిచేసుకుంటూ పోతుంటే ఇలాంటి వాళ్ళు ఈ యొక్క డెవలప్మెంట్ని కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. వీళ్ళు చేస్తున్న పనుల వల్ల కేంద్ర సపోర్ట్తో వీళ్ళు ఇంకా బలంగా ముందుకు పోతున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉపయోగించుకొని ప్రజలకి ఏది అడిగినా అది కాదనకుండా అభివృద్ధి వైపుగా అప్పులున్నా సరే అభివృద్ధి పదంగా నడవాలని చెప్పేసి ముందుకు పోతున్నారు. ఒకవేళ రాజధాని పూర్తయిన 5 ఏళ్లలో అభివృద్ధి గణనీయంగా జరిగినా మిగతా వాళ్ళకైతే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇప్పటి నుంచే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనే విధంగా నిజంగా చెప్తున్నా కూటమి గవర్నమెంట్ని ఏదో బదనాం చేద్దామని అక్కడ ఏది లేకున్నా ఏదో చేద్దామనే ప్రయత్నం తప్ప స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద కేంద్రం పదే పదే చెప్తుంది. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్వయంగా వచ్చి స్టీల్ ప్లాంట్ ని పరిశీలించి మరీ హామీ ఇచ్చిపోయినా కూడా వీళ్ళలో మార్పు లేదంటే దీని వెనకాల ఏముంది అనేది ప్రజలు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడే విధంగా మీరు ఇలాంటి వాళ్ళ మాటల్లో పడితే మాత్రం మీకే నష్టం జరుగుతుంది. ఆలోచించురి. బిఫోర్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీ రాష్ట్రం అనేది మీరు ఆలోచన చేసుకోండి. జై హింద్.